మనం అనుకోవాలి ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని. ఎప్పుడైతే మనము ఆ నిర్ణయం తీసుకుంటామో, ఎప్పుడైతే మనము కష్టపడటానికి ఇష్టపడతామో, మనకి ఎదురు ఏదీ లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈ లోకాన్నంతటిని తయారు చేసి సుఖించండి, ఆనందించండి, తాగి పడుకోండి అని చెప్పలేదు ఆదాముకి. ఆదామును తయారు చేసి లోకమంతా అందముగా తయారు చేసి ఆదామును పనిలో పెట్టాడంట దేవుడు. హల్లెలూయా, పనిలో పెట్టాడు. ఈ యొక్క గార్డెన్ అంతా నీవు మెయింటైన్ చేయాలి, ఈ జంతువులన్నిటికీ పేర్లు ఇవ్వాలి, దీనికి మేనేజర్ నువ్వే అని చెప్పాడు దేవుడు. పనిలో పెట్టాడు తన పిల్లలను. కొన్ని కుటుంబాలను చూస్తూ ఉంటే నాకు ఎంత ఆనందం వేస్తుందో. నా ఫ్రెండ్స్ కొంతమంది ఉండేవారు, ఉదయం నాతో స్కూల్కి వచ్చేవారు, సాయంత్రం వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి వాళ్ళ వ్యాపారాలు చేస్తూ ఉంటారు కొట్లలో. వడ్డీ వ్యాపారస్తులు వాళ్ళ బిడ్డల్ని వడ్డీ వ్యాపారం కొట్లో, బంగారం కొట్లో వాళ్ళ పిల్లల్ని, మాంసం కొట్లలో వాళ్ళ పిల్లల్ని చక్కగా వాళ్ళకి పని నేర్పిస్తూ ఉంటారు. ఓ పక్కన ఉదయం అంతా చదివిస్తారు, స్కూల్ నుండి రాగానే వాళ్ళకి ఇంట్లో పని నేర్పిస్తారు. కష్టపడే స్వభావము చిన్న వయస్సులో నుండే, ఉదయమే అంటే చీకటిగా ఉన్నప్పుడు కూడా ప్రారంభించవచ్చు. మనం ఉద్యోగం వచ్చిన తర్వాత కష్టపడడం కాదు, చిన్న వయస్సు నుండి మనం ఎప్పుడైతే రూపాయి దాచుకొని, చిన్న వయస్సు నుండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చిన్నప్పుడు డబ్బులు దాచుకోకూడదని ఎవరు చెప్పలేదు కదా. ఏమండి, చిన్నప్పటి నుండి యూదులకి ఒక ఆచారం ఉంది. వాళ్ళకి ఎంత డబ్బు వచ్చినా కొంత డబ్బు దేవునికి 10% అయితే 10, అయితే 10, 20% దేవుడికి ఇవ్వాలంటే 20% దేవుడికి కొంత సొమ్ము పక్కన పెట్టి మిగతాది కొంచెం దాచుకుంటారంట. పేదోళ్ళకి కొంచెం ఇస్తారంట, కొంచెమేమో వాళ్ళ అవసరతలు తీర్చుకుంటారు. చిన్న వయసు నుండి ప్రతి యూదుడికి ఇది నేర్పిస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చిన్న వయసు నుండి డబ్బును వ్యర్థము చేయడం కాదు, చిన్న వయసు నుండి డబ్బు దేవుడు ఇచ్చే ఈ బహుమానము, డబ్బులంటే దేవుడు ఇచ్చిన దానిని జాగ్రత్తగా వాడుకోవాలి. అది డబ్బైనా సరే, ఆరోగ్యమైనా సరే, బలమైనా సరే, దేవుడు మనకి ఉచితముగా ఇచ్చాడు. మనము దానిని సద్వినియోగపరుచుకునే వారంగా ఉండాలి. నువ్వు జ్ఞానము లేని వ్యక్తిగా పుట్టవచ్చు, కొద్ది జ్ఞానమే కలిగి ఉండవచ్చు, కొద్ది జ్ఞాపక శక్తే కలిగి ఉండవచ్చు. కానీ నీవు చేయగలిగిన కష్టము నీవు పడినప్పుడు, నీవు కష్టపడగలిగినంత నీవు కష్టపడినప్పుడు, మిగతా పని దేవుడు చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీవు కష్టపడు, నీ కష్టము సరిపోయినంత ఉంటే నేను చేస్తాను అనడం లేదు దేవుడు. నీ కష్టార్జితమును నేను దీవిస్తానంటున్నాను, నీ చేతి పనులను నేను దీవిస్తానంటున్నాను. శ్రద్ధగా నీవు పని చేసినట్లయితే నిన్ను ఏలుబడి చేయు వ్యక్తిగా నేను చేస్తానంటున్నాను. నీవు వెళ్ళగలిగినంత దూరము నీవు వెళ్ళినట్లయితే, నీవు కష్టపడగలిగినంత కష్టము నీవు పడినట్లయితే, మిగతాది నేను చూసుకుంటానంటున్నాడు దేవుడు. కానీ నువ్వు అసలు ముందరే నడవకపోయినట్లయితే నేను చేయగలిగింది ఏది లేదు. ఈ ఉదయకాల సమయంలో మన జీవితాల్లో కూడా మనము ముసలివారం అయినప్పుడు, ఏమండి, ఎలాంటి గమ్యంలోనికి వెళ్ళాలనుకుంటున్నారు మీరు? నీ వృద్ధాప్యంలో చక్కగా డబ్బులు సంపాదించుకొని నెలకి కొంత పెన్షన్ వస్తూ ఇంట్లో హాయిగా మనవలతో గడుపుకుంటూ అలాగా చనిపోవాలనుకుంటున్నారా? లేకపోతే నీ వృద్ధాప్యములో, ఆ ముసలి వయసులో నాకు ఎవరు సహాయం చేస్తారో అని ఇటు అటు చూస్తూ ఉండాలనుకుంటున్నారా? ఎందుకంటే ఎక్కడైతే మనం ఉండాలనుకుంటున్నామో అక్కడికి వెళ్ళడం కొరకు ఈరోజు మనం సిద్ధపడాలి. నీ వృద్ధాప్యమందు ఆస్తిని పంచిపెట్టే వ్యక్తిగా, నీ వృద్ధాప్యమందు నీవు స్థిరముగా నిలకడగా నిలవబడి ఆనందముగా ఉండాలనుకున్న వ్యక్తిగా నీవు ఉండాలనుకుంటున్నట్లయితే
నీ యవ్వన కాలమందు నీకు డబ్బు సంపాదించగలిగిన శక్తి ఉన్నప్పుడు, నీవు స్థిరపడగలిగిన బలముని నీవు కలిగి ఉన్నప్పుడు, నీవు కష్టపడినట్లయితే, ఆ గమ్యం వైపు వెళ్ళటానికి నీవు ఈ దినమును నీ సిద్ధపడినట్లయితే, నీ వృద్ధాప్యమందు నీవు సుఖపడగలవు, నీ బిడలను నీవు సుఖపెట్టగలవు. ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు అక్కడికి వెళ్ళడానికి నీవు ఈరోజు ఏం చేయగలవు? ఈరోజు నీ యవ్వన కాలం, నాకు అనిపిస్తే దేవుడికి యవనస్తులంటే చాలా ఇష్టమని. ఎందుకంటే ముసలోళ్ళు కొంచెం భయపడతారు దేవుడు ఏదైనా చెప్తే, బాబు చేయగలమా అని. కానీ యవనస్తుడు చెప్పండి, చేద్దాం బ్రవ్వా దీనికి ఏంటి అంటారు. అందుకే దేవుడు కొంచెం తింగరోళ్ళు అంటే ఇష్టం. యవనస్తులు తింగరోలుగా ఉంటారు కదా, కొంచెం ఆ బలము, ఆ పౌరుషానికి మైండ్ ఒక్కొక్కసారి యవనస్తులే సాహసం చేయడానికి ఇష్టపడతారు, చేయగలమంటారు. నీ యవ్వన కాలములో నీవు దేనినైతే సాధించాలనుకుంటున్నావో, ఏ గమ్యం వైపైతే నువ్వు వెళ్ళాలనుకుంటున్నావో, నీవు నీ మనసులో నిలుపుకొని. నా తల్లి నన్ను అడిగినప్పుడు కసితో నేను చదివాను. నేను ఇంటర్మీడియట్లో ఫస్ట్ ఇయర్లో ఫెయిల్ అయిన తర్వాత మళ్ళా తర్వాత 61 మార్కులతో నేను ఎప్పుడు పాస్ అవ్వలేదు, ఎప్పుడు 80 పైనే. ఎందుకంటే ఒక్కసారి ఆ విజయాన్ని చూసిన తర్వాత నేను నేర్చుకున్నది ఏంటంటే, నేను చదవగలను, నేను కష్టపడితే నేను సాధించగలనని నేను నేర్చుకున్నాను. నేను శ్రద్ధగా పని చేస్తే నేను దాన్ని సాధించగలనని నేను నేర్చుకున్నాను. మనము చాలాసార్లు వెనకెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే, అసలు ముందర మనం ప్రయత్నించాం కాబట్టి. మనము ప్రయత్నించి కష్టపడినట్లయితే నీవు విజయాన్ని పొందుకుంటే, ఆ విజయాన్ని నుండి పైకి నువ్వు వెళ్తావే కానీ కిందకి నీవు వెళ్ళలేవు. నేను కాలేజీలో ఉన్నప్పుడు ఇంగ్లీష్ క్లాస్లో ఫెయిల్ అయ్యాను. అమెరికాలో కదా కొంచెం కష్టం ఇంగ్లీష్ క్లాస్లో ఫెయిల్ అయ్యాను. అయ్యో ప్రవ్వా, ఇది నన్ను చంపేస్తుంది అనుకున్నాను. ఆ కోపము నా తండ్రి మీద చూపించేసేదాన్ని. నన్ను అమలాపురంలో చదివించారు మీరు, అందుకే నాకు ఇంగ్లీష్ రాలేదని. కొన్నిసార్లు తల్లిదండ్రుల మీద గొడవ పడతాం మనం ఫెయిల్యూర్స్ అన్నిటికి. హల్లెలూయా. కానీ కష్టపడతా ఉన్నాను. ఎంత కష్టపడ్డానంటే మరలా అదే ఇంగ్లీష్ క్లాస్ తీసుకున్నాను. ఆసారి ఎంత ఎక్కువ మార్కులు సంపాదించానంటే, మా ప్రొఫెసర్ అన్నాడు, యూనివర్సిటీలో ప్రొఫెసర్ అన్నాడు, అమ్మా ఈ తెల్లోళ్ళందరికీ ట్యూషన్ తీసుకుంటావా నీవని అడిగాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు ఓటమిని అనుభవించిన చోటే, నీవు ఏదైతే చేయలేనని అనుకున్న చోటే నీవు కష్టం అనే విత్తనాన్ని విత్తు, శ్రద్ధ అనే విత్తనాన్ని విత్తు, కసి అనే విత్తనాన్ని విత్తు, నేను దీన్ని సాధించే వరకు వెనక్కి తిరగననే విత్తనాన్ని నువ్వు విత్తు. అదే చోట దేవుడు నిన్ను ఫలింప చేస్తాడు. లేకపోతే తెల్లోళ్ళకి నేను ఇంగ్లీష్ నేర్పించడం ఏంటి? పుట్టి పెరిగింది తెలుగు భాషలో. మనము కష్టపడి శ్రద్ధగా పనిచేసి నైపుణ్యతతో పనిచేసి చీల్చేటువంటి తోడేలు స్వభావము, మర్చిపోద్దా మాట, చీల్చేటువంటి తోడేలు స్వభావముతో దీన్ని సాధించే వరకు నేను చచ్చిపోయినా సరే దీన్ని సాధించి చచ్చిపోవాలి అనే స్వభావముతో మనం పనిచేసినట్లయితే దానిని మనం ఖచ్చితంగా సాధిస్తామని దేవుని వాక్యము మనకి సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నేను నీలో ఆ విత్తనాన్ని వేశాను, కష్టపడే స్వభావాన్ని నేను నీకు ఇచ్చాను, శ్రద్ధగా పనిచేసే స్వభావాన్ని నేను నీకు ఇచ్చాను. అవి నిద్రపోతున్నాయి. నీవు దాన్ని లేపినట్లయితే, నీవు వాటిని పురికొల్పినట్లయితే, నీవు దాన్ని ఉపయోగించినట్లయితే నీ ఎదుట నిలవబడగలిగిన వారు ఎవరూ లేరు. నీవు సాధించలేనిది ఏదీ లేదు, నీవు పొందుకోలేనిది ఏదీ లేదు. నీవు దేనినైతే సంపాదించాలనుకుంటున్నావో నీవు దాన్ని ఖచ్చితంగా సంపాదించగలుగుతావు. ఎందుకంటే నీ బలము నీ వెనుక ఉంటుంది, దేవుని హస్తము నీ పైన ఉంటుంది, నీకు ఎదురు ఏది నిలవలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయం అందరం లేచి నిలబడదాం. నేను మీతో విడిచిపెట్టాలనుకునే కొన్ని మాటలు
నీ పరిస్థితి మారాలంటే నీవు చేసే పనులు మారాలి. బాగుండాలండి, నేను ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని రోజుకి 24 గంటల్లో 18 గంటలు వాలీబాల్ కోర్టులో గడిపితే ఇంటర్మీడియట్ రిజల్ట్ మార్కుల్లో 80 మార్కులు కనపడవు. మన రిజల్ట్ మారాలంటే మన యాక్షన్స్ మారాలి. నీ టైం టేబుల్ మారాలి, నీ స్వభావము మారాలి. నువ్వు సాధించాలనుకుంటున్న ఆ గురి వద్దకు నువ్వు వెళ్ళాలంటే నువ్వు ఈ దినము ఏం చేయాలని ఆశపడుతున్నావు, ఏది చేయాలనుకుంటున్నావు, అది చాలా ప్రాముఖ్యం. నువ్వు దాన్ని సాధించడం కొరకు అనేకమైన ఆటంకాలు వస్తాయి. కొన్నిసార్లు స్నేహితులు ఆటంకాలుగా ఉంటారు, సెల్ ఫోన్ ఆటంకంగా ఉంటుంది, చుట్టాల ఆటంకంగా ఉంటారు. ఈ ఆటంకాలన్నీ అధిగమించాలంటే నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? శ్రద్ధగా పని చేయడానికి నీ హృదయాన్ని నీవు సిద్ధపరచుకోవాలి. కష్టపడటానికి, దాన్ని సంపాదించే వరకు వెనక్కి వెళ్ళకూడదు. చెప్తున్నాను కదా, నా టైం టేబుల్ నా 2 ఫ్రెండ్స్ ఫాలో అయ్యారు, కానీ వాళ్ళిద్దరూ ఫెయిల్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళు కసి లేదు, చీల్చేటువంటి తోడేలు స్వభావము వాళ్ళకి లేదు. ఇది నేను సంపాదించాలనుకోలేదు, దీన్ని నేను ఎలాగైనా సంపాదించాలనుకోలేదు, వాళ్ళు విఫలమయ్యారు. ఈ ఉదయకాల సమయంలో నీవు నేను అలాగ ఫెయిల్ అవ్వకూడదు. మనం ఖచ్చితంగా గెలవాలి. ఖచ్చితంగా గెలవాలంటే మనం ఖచ్చితంగా కష్టపడాలి. ఒక్కసారి మన 2 చేతులు పైకెత్తుదాం, దేవుణ్ణి సహాయం అడుగుదాం. ప్రభువా, నాలో చాలా బద్ధకం ఉంది, నాలో కష్టపడే స్వభావము లేదు, నాలో అల్లరి చిల్లరి వేషాలు ఉన్నాయి. ఇవన్నిటినీ అధిగమించి కష్టపడే స్వభావము నాకు దయచేయండి, నీకు లోబడే స్వభావము నాకు దయచేయండి. నా యొక్క గురిని నేను చేరుకునే వరకు వెనక్కి తిరగని స్వభావము నాకు దయచేయండి. ఆ యొక్క గమ్యాన్ని చేరే వరకు ముందుకు వెళ్ళడం నాకు నేర్పించండి అని దేవుణ్ణి అడుగుదామా? ఏ వయసులో ఉన్నప్పటికీ, నీవు మధ్య వయసులో ఉన్నావేమో, ఇప్పటికీ నీకు ఒక గురి ఉందేమో, ఏదో సంపాదించాలన్న గురి, ఎక్కడో చేరాలన్న గురి. ప్రభువా, నేను ఆ గురి వద్దకు వెళ్ళాలి, నేను ఆ గురిని సంపాదించాలి, ఆ గురి నేను సంపాదించాలంటే ప్రభువా నాకు జ్ఞానము దయచేయండి, ఆ గురి నేను సంపాదించడానికి నాకు బలము దయచేయండి, ఆ గురి వద్దకు నేను వెళ్ళడానికి నాకు వివేకము దయచేయండి, ఆ గురి వద్దకు నేను వెళ్ళడానికి నాకు జ్ఞానమును దయచేయండి, కష్టపడే స్వభావమును నాకు దయచేయండి, నైపుణ్యతను దయచేయండి. దేవునిని మనం అడిగినట్లయితే దాన్ని మనం పొందుకుంటామంట. నువ్వు దేవుణ్ణి అడిగినట్లయితే దేవుడు నీకు దయచేస్తాడు. నువ్వు దేనినైతే కోరుకుంటున్నావో, నీ గురి ఏదైతే ఉందో ఒక్కసారి దేవునికి చెప్తావా? ప్రభువా, ఇది నా గురి, ఇది నేను నీ యొద్ద నుండి ఆశపడుతున్నాను. ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలన్నది నీ గురి అయితే దేవుడికి అదే చెప్పు, ప్రభువా నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలనుకుంటున్నాను. ఆశపడితే సరిపోదు, ఆ ఆశను నెరవేర్చుకోవటానికి కష్టపడాలి మనం. నీ గురి ఏదైతే ఉందో ప్రభువుకి చెప్పు, ప్రభువా ఇది నా గురి, ఇది నా గురి, ఇది నా గురి, నాకు సహాయం చేయండి, ఈ గురి వద్దకు నేను వెళ్ళటానికి నాకు సహాయం చేయండి అని ప్రభుని అడుగు. ఉదయకాల సమయమందు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరి పైన నూనె వేసి అభిషేకించి ప్రార్థన చేయబోతున్నారు. మీ అందరి కొరకు నూనెతో ప్రార్థన చేయబోతున్నారు. కాపరులుగా, సంఘ కాపరులుగా, పాస్టర్స్గా మీ కొరకు ప్రత్యేకమైన ప్రార్థన చేయబోతున్నారు. కానీ మొదట నీవు ప్రభుని అడగాలి. నీవు ప్రభు దగ్గర ఒక మొక్కుబడి చేసుకో, ఒక సమర్పణ చేసుకో. నీ యొక్క హృదయవాంఛేంటో ప్రభువుకు చెప్పు. పాస్టర్స్ అందరూ మీకోసం ప్రార్థన చేస్తారు, అందరూ చేతులు మీ మీద చెయ్యవేసి ప్రార్థన చేస్తారు. దేవుని యొక్క దీవెనలు మీ పైకి రావాలని ప్రార్థన చేస్తారు. మీ బిడ్డల కొరకు మీరు విజ్ఞాపన చేయడానికి ఈ స్థలంలోకి వచ్చినట్లయితే మీ బిడ్డల కొరకు మీరు ప్రార్థన చేయండి. కొద్ది సమయం దేవునితో మాట్లాడదాం. కొద్ది సమయం నువ్వు దేని కొరకైతే ప్రభు దగ్గరికి వచ్చావో, ప్రభువా నేను ఈ యొక్క ఆశతో, ఈ హృదయవాంఛతో నేను నీ దగ్గరికి వచ్చాను, ఈ కళతో నేను నీ దగ్గరికి వచ్చాను. నీ కళలను దేవుని చేతిలో పెట్టు, నీ కళను దేవుని చేతిలో పెట్టు.
నీ కళను దేవుని చేతిలో పెట్టు, నీ ఆశను దేవుని చేతిలో పెట్టు. హల్లెలూయా, హల్లెలూయా. నీ సన్నిధిలో సంతోషం, నీ సన్నిధిలో సమాధానము, నీ సన్నిధిలో సంతోషం, నీ సన్నిధిలో సమాధానము, నలిగి ఉన్న వారిని బలపరచు, చెరలో ఉన్న వారికి స్వాతంత్రము, నీ సన్నిధిలో సంతోషం, నీ సన్నిధిలో సమాధానము, నలిగి ఉన్న వారిని బలపరచు, చెరలో ఉన్న వారికి స్వాతంత్రము. యేసయ్యా, 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 యేసయ్యా. నీ సన్నిధిలో, నీ సన్నిధిలో సంతోషం, నీ సన్నిధిలో సమాధానము, నలిగి ఉన్న వారిని బలపరచు, చెరలో ఉన్న వారికి స్వాతంత్రము. యేసయ్యా, 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 యేసయ్యా,
కొరకే నేను, నాలో నీవు, నీలోనే నా కొరకే నీవు, నీ కొరకే నేను. బైబిల్ గ్రంథం తెలియచేస్తుంది, దేవుడు మన పక్షమునున్నవాడంట. ఆయన మన పక్షమునున్నాడు. ఈ లోకములో ఉన్నవారు మన గెలుపు కోసం చూస్తున్నారో లేదో తెలియదు, కానీ మనము గెలవాలని కోరుకుంటున్నవాడు యేసయ్య. మన పక్షమున ఎవరైనా వ్యాజ్యమాడతాడో నాకు తెలియదు, నీ పక్షాన్ని ఎవరైనా నీ కోసం ప్రార్థన చేస్తున్నారో నాకు తెలియదు, కానీ దేవుని ఒక వాక్యం చెప్తుంది, దేవుని యొక్క కుడి పార్శ్వమున కూర్చొని యేసయ్య మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడట. మనము గెలుపు నొందాలని ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. మనం బలవంతులంగా బ్రతకాలని విజ్ఞాపన చేస్తున్నాడు. మనం ఉన్నతమైన స్థానానికి చేరుకోవాలని ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. నీ కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. నిన్ను బలపరచాలని విజ్ఞాపన చేస్తున్నాడు. నీవు ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన నీలో ఉన్నట్లయితే, ఆయన నీలో ఉన్నట్లయితే నీవు అడుగుపెట్టు స్థలము నీకు స్వాధీనముగా ఇస్తాడు దేవుడు. ఆయన నీలో ఉన్నట్లయితే నువ్వు వెళ్ళు చోటు ఆయన నీకు విజయమునిస్తాడు. ఆయన నీలో ఉన్నట్లయితే ఆయన నీ చేతి పైనంతటిని ఆయన ఆశీర్వదిస్తాడు. నువ్వు ఏ స్థలములో అయితే విత్తనాలు వేస్తావో ఆ విత్తనాలను దేవుడు ఫలింపచేస్తాడు. నువ్వు ఏ స్థలంలో అయితే అడుగు పెడతావో ఆ స్థలంలో దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. కానీ ప్రభువుని మనం అడగాలి, ప్రభువా నాలోనికి రావా,
ఆహ్లాదకరంగాను మిమ్మలను ఆత్మీయంగాను ఆధ్యాత్మికంగాను బలపరిచిందని మేము నమ్ముచున్నాము. మీ ప్రార్థన అవసరతలను మాకు తెలియచేయండి. మీరు ఇంకనూ ఆత్మీయంగా బలపరచబడాలని ఆశపడుతున్నట్లయితే మాతో కలిసి ప్రభుని ఆరాధన చేయండి. ప్రతి ఆదివారం వేల కొలది ప్రజలు మాతో కలిసి ప్రభుని ఆరాధన చేయుచున్నారు. మీరు కూడా మాతో కలిసి ప్రభుని ఆరాధన చేయండి. మా ఆరాధన సమయములు ప్రతి ఆదివారం మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన 8:30 గంటలకు, మూడవ ఆరాధన 11 గంటలకు. మా అడ్రస్ మన్నా జూబ్లీ చర్చ్, నల్లవంతెన, అమలాపురం.